అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మరోవైపు మనతో చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఎలా కొనసాగుతుంది, గరుడోత్సవం రోజు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారా అన్న విషయం మీద ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు? మీరే చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. మేము ఏదైతే ప్రణాళికలు చేసుకున్నాం దాని ప్రకారంగా పోతున్నాం. భక్తులతో మాట్లాడారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? 100% బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. ఎవరు ఒక్కరు కూడా కంప్లైంట్ ఏం లేదు. సార్, మీరు కొత్తగా మీరు వచ్చిన తర్వాత 17 రోజుల్లో ఏఐ కమాండ్ కంట్రోల్ ప్రారంభించారు. దాని ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు వినియోగించుకుంటున్నారా? స్టార్ట్ అయింది, క్రౌడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు సూచనలు ఇస్తున్నారు, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇబ్బంది ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా. సార్, గరుడోత్సవం రోజు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మాడవీధుల్లో ఉన్న భక్తులకు అన్నప్రసాదం కాదండి, అన్ని ఉత్సవాల్లో బ్రహ్మాండంగా జరుగుతాయి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే గరుడోత్సవం రోజు కొంతమంది ఎక్కువ రావచ్చు, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసాం. మీరు అంచనా, మీకు అధికారులు ఎంతమంది వస్తారని? నేను 4-5 లక్షల మంది వస్తాయన్న. వారికి కావాల్సిన భోజన సదుపాయం అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని ప్రసాదాలు కూడా రెడీగా ఉన్నాయి. మనతో బోర్డు మెంబర్ శాంతారాం ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. శాంతారాం గారు, ఎలా జరుగుతున్నాయి? సార్, సీఎం గారు ఆదేశాల మేరకు, మా అధ్యక్షులు బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు చాలా చక్కగా జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి, భక్తుల్లోకి వెళ్ళండి. భక్తులు కూడా మంచి అభిప్రాయాలు చెప్తున్నారు, అన్ని ఏర్పాట్లు బాగుందని చెప్తున్నారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో ఇంకా సక్సెస్ఫుల్ గా నడవడం? సామాన్య భక్తులకు వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, చాలా శ్రద్ధగా వాళ్ళు చూసుకునే బాధ్యత మా అధిష్టానం తీసుకుంటుంది. దాంతో ఈవో గారు, మా చైర్మన్ గారు చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మాడవీధుల్లో కానీ ఇటు మనం చూడవచ్చు, ఇటు కళా బృందాల ప్రదర్శనలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి. అయితే గరుడోత్సవం రోజు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కళా బృందాల ప్రదర్శనలతో పాటు అదేవిధంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన వారు ఎవరు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి అన్నప్రసాదాలు అందజేయడమే కాకుండా నిరంతరము ఏదైతే మాడవీధుల్లో ఉన్న వారికి పాలు నీళ్లు అందించడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల మాడవీధుల నుంచి. For more videos like this, subscribe Big TV channel.